హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ జ్ఞాపిక. హఠాత్తుగా బయట కోలాహలం వినిపించడంతో నా రచనా వ్యాసంగానికి ఆటంకం కలిగింది. ఒక్కసారిగా నేను రాస్తున్న నవల్లోంచి బయటపడి విసుగ్గా కిటికీలోంచి తొంగి చూశాను. వేసవి సెలవులేమో 5 నుంచి 12 ఏళ్ల పిల్లలంతా వాకిట్లో ఆడుకుంటున్నారు. వాతావరణం హాయిగా ఉందేమో. గుంపుగా గూళ్ళ నుంచి బయటపడిన పక్షుల్లా స్వేచ్ఛగా ఎగురుతున్నారు. అమ్మాయిలు కొందరు స్కిప్పింగ్, కొందరు టెన్నికాయ్, అబ్బాయిలు క్రికెట్, చిన్నపిల్లలు సైక్లింగ్, ఇలా ఎవరికి తోచిన ఆటలు వారు. కోలాహలంగా ఉంది. ముందు నా ఏకాగ్రతకి భంగం కలిగించినందుకు కోపం వచ్చినా వాళ్ళందరినీ అలా చూస్తుంటే ముచ్చటేసింది. కొద్ది క్షణాలు కిటికీలోంచి వాళ్ళని అలాగే చూస్తూ కూర్చున్నానే కానీ నా మనసంతా నేను రాస్తున్న నవల మీదే ఉంది. నవల మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలి? ఆ పాపను ఏం చేయాలి? నా నవలలో కథానాయిక చేసిన చిన్న తప్పుకి కాదు పెద్ద తప్పుకి బలైపోయి మందమతిగా పుట్టిన పాపాయిని ఏం చేయాలి? ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయింది. కాసేపు అలాగే కూర్చొని కిటికీ మూయడానికి లేవబోతుంటే గబగబా తలుపు బాదుతున్న శబ్దం వచ్చింది. ఎవరది అంటూ హాల్లోకి నడిచి డోర్ తీశాను. 10 ఏళ్ల పాప ఆయాసపడుతూ, ఆంటీ, ఐ వాంట్ వాటర్ అంది చేత్తో మంచినీళ్ళు అన్నట్టుగా సైగ చేస్తూ. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పాప ఎవరో నాకు తెలియదు. నేను ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కుని 4 ఏళ్లుగా ఉంటున్నా. చుట్టుపక్కల ఎవరున్నారో కూడా నాకు తెలియదు. నేనెవరో తెలియకుండా నా తలుపు తట్టి మరీ మంచినీళ్ళు అడుగుతోంది. నవ్వొచ్చింది. కమ్ అంటూ డైనింగ్ టేబుల్ మీద గ్లాసు స్టాండ్లోంచి గ్లాస్ తీసి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసి గ్లాసులో పోసి ఇచ్చాను. గటగట తాగేసి థ్యాంక్ యూ ఆంటీ అంటూ వెళ్ళబోతుంటే అడిగాను, నీ పేరేంటి? నా వైపు తిరిగింది. ఐఎమ్ జ్ఞాపిక అంది మొహం మీద పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ. జ్ఞాపిక అని 2 సార్లు మనసులో అనుకుంటే కానీ ఆ పేరు పలకటానికి మనసొప్పలేదు. డూ యూ లైక్ ఇట్ అడిగింది. ఆ అమ్మాయి చొరవకి ముచ్చటేసింది. నవ్వుతూ తలూపాను. థ్యాంక్ యూ అంటూ పారిపోయింది. ఆ అమ్మాయిని అలాగే కొన్ని క్షణాలు చూసి డోర్ వేసుకుని కిచెన్లోకి నడిచాను. గిన్నెతో నీళ్లు స్టవ్ మీద పెట్టి కప్పులో 2 స్పూన్ల తేనె వేసుకుని ఫ్రిడ్జ్లోంచి సగం కట్ చేసిన నిమ్మబద్ద తీసుకుని కొద్దిగా రసం పిండుకున్నాను. ఈ మధ్య లెమన్ టీ నాకు రుచిగా అనిపిస్తోంది. ఆ టీ తాగాక కలిగే ఉత్సాహం నాకు ఆ లెమన్ టీ మీద ఇష్టాన్ని కలగజేసిందేమో. నీళ్లలో కొన్ని టీ ఆకులు వేసి కొన్ని క్షణాల్లోనే డికాక్షన్ కప్పులో వంపుకొని కప్పు తీసుకుని తిరిగి హాల్లోకి వచ్చాను. కొద్దిగా టీ సిప్ చేస్తూ టీవీ ఆన్ చేసి సోఫాలో వాలాను. న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. రాజకీయ నాయకుల నేర చరిత్రలు, అవినీతి సామ్రాట్ల అరెస్టులు, సిబిఐ దర్యాప్తులు, కోట్ల రూపాయల కుంభకోణాలు, డబ్బు కోసం హత్యలు, దొంగల వీరవిహారం, విచ్చలవిడిగా బతుకుతున్న యువత, యాక్సిడెంట్లు, ఇతర దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, యావగింపుని, రోతని, అసహ్యాన్ని కలగచేసే వార్తలు. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలో సిగ్గుపడాలో అర్థం కాని స్థితి. ఈ దేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని అలవాటుగా చేసుకుని బ్రతుకుతున్న బడాబాబులు, ఆడవాళ్ల బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్లతో స్వర్గాన్ని పొంది వాళ్లను నరకానికి తోసే బలిసిన నాయకులు. అందరినీ A to Z అందరినీ ఒకే షాట్తో తుదముట్టించే పవర్ఫుల్ బుల్లెట్ ఏదైనా ఉందా? ఉండే ఉంటుంది. అదేదో నాకు దొరికితే ఎంత బాగుంటుంది. ఛానల్ మార్చాను. ఏదో సీరియల్ వస్తుంది. 2 ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిప్పులు కురిసే కళ్ళతో చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మేకప్ వాళ్ళ అసలు మొహాన్ని పూర్తిగా మార్చేసినట్లు అనిపిస్తోంది. అద్దాల చీరలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు, అందంగా ఉన్నారు. వాళ్ళు ఆగి చెప్తున్న డైలాగులు అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళెందుకు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళ హావభావాలు, సంభాషణలు పలికే తీరు, అర్థం లేని విలని భరించలేకపోయాను. మరో ఛానల్ తిప్పాను. 2 భార్యల మధ్య నలిగే హీరో. వాళ్లల్లో ఎవరి మొదటి భార్యో తెలియలేదు. కానీ ఒక భార్య పాత్ర మాత్రం వీలైనంత నీచంగా, దరిద్రంగా, అసహ్యంగా మలిచాడు రచయిత. ఆ ఆర్టిస్ట్ నటన మరింత నీచంగా ఉంది. టోటల్గా స్త్రీ పాత్రల చిత్రీకరణ చాలా నీచంగా, దిగజారుడుగా ఉంది. వీళ్ళకి ఆర్టిస్టులు అని, తెలుగులో అందమైన పదం కళాకారులు అని ఆ పదం వాడటం అంటే నిజమైన కళాకారులను అవమానించటమే అనిపించింది. ఇంకా చూడలేకపోయాను. మరో ఛానల్ పెట్టాను. 2 పార్టీల నేతలతో ఒక జర్నలిస్ట్ చర్చ. అది చర్చలా లేదు, వీధిని పడి చేస్తున్న రచ్చలా ఉంది. టీవీ ఆఫ్ చేసి విసురుగా రిమోట్ విసిరేసి
తిరిగి నా గదిలోకి వెళ్ళాను. లెమన్ టీ ఇచ్చిన శక్తి బాగానే పనిచేస్తున్నట్లుంది. మళ్ళీ నవల రాయటానికి ఉపక్రమించాను. కానీ ఎందుచేతో ముందుకు సాగలేదు. వేళ్లు విరుచుకుంటూ ఫైల్ సేవ్ చేసి లాగౌట్ అయ్యాను. కంప్యూటర్ షట్ డౌన్ చేసి గదుల్లో లైట్లు వేస్తూ హాల్లోకి వచ్చాను. ఏం చేయాలో తోచలేదు. టీవీ చూడలేకపోతున్నాను. నవల పూర్తి చేయాలంటే ఎలా? ఆ పాప పట్ల కసాయిదానిలా ప్రవర్తించి ఆ పాత్రను చంపేయాలని లేదు, బతికేలా చేస్తుంది. కానీ ఎలా? మానసికంగా శారీరకంగా కూడా ఎదగని ఆ పాప బతికి ఏం చేస్తుంది? ఎవరా పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటారు? అసలు నేను ఇతివృత్తం ఎందుకు తీసుకున్నాను? బోలెడన్ని సమస్యలుండగా ఈ కథావస్తువే నాకు ఎందుకు రాయాలనిపించింది? ఏమో. వాకిలి తలుపు తీసి బయటకు వచ్చాను. వెన్నెల పాలు ఒలికినట్లు పల్చగా పరుచుకుంది. మొక్కల మీద గాలిలో చల్లదనం పెరిగింది. వాతావరణం హాయిగా ఉంది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్లోనే లైట్లు వెలుగుతున్నాయి. అందుకేనేమో కళావిహీనంగా ఉంది. జ్ఞాపిక గుర్తుకొచ్చింది. ఎక్కడుంటుందో? ముద్దుగా బొద్దుగా, ఆడి ఆడి అలసిన కళ్ళు, కందిన చెంపలు, చెదిరిన జుట్టు, ఎంత ముద్దుగా ఉంది. రోజూ వస్తుందా ఆడుకోవటానికి? చక్కదనంతో పాటు చలాకీతనం కూడా ఇచ్చాడు భగవంతుడు. బోళాగా కలివిడిగా మాట్లాడింది. తీయని స్వరంతో హాయిగా స్వచ్ఛంగా మాట్లాడింది. ఎందుకో జ్ఞాపిక వచ్చి కాసేపు కబులు చెప్తే బాగుండును అనిపించింది. కొంచెంసేపు అలాగే నిలబడి లోపలికి వచ్చి తలుపు వేసేశాను. అన్ని గదుల్లో లైట్లు ఆర్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతులు ఒంటరి వాళ్ళు. నేను చాలా దురదృష్టవంతురాన్ని. కానీ నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం ఎవరు? నా మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే పిల్లలొద్దు అంటూ పిల్లలు పుడితే నా కెరీర్ పాడైపోతుందని పిల్లల్ని కనటం వాయిదా వేస్తూ వచ్చినందుకు భగవంతుడు నాకు అసలు పిల్లలే లేకుండా చేశాడు. పిల్లల కోసం పలవరించిన మాధవ్ విసిగిపోయినట్లున్నాడు. నన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఏం సాధించాను? నిట్టూర్పు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది. జీవితంలో 50 ఏళ్ళు గడిచిపోయాయి. బోలెడంత డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాను. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాను. కానీ ఎవరి కోసం? నా తర్వాత ఎవరు అనుభవించాలి? నా దగ్గర 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. 50,000 విలువ చేసే ఈ ఇల్లుంది. సుమారు 10 లక్షల దాకా విలువ చేసే బంగారు నగలున్నాయి. సేవింగ్స్ అకౌంట్లో 2-3 లక్షలున్నాయి. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. 20,000 పెన్షన్, మరో కొన్ని లక్షలు బ్యాంకులో జమ అవుతాయి. ఏం చేయను ఇవన్నీ? ఎంత ఖర్చు పెట్టుకుంటే కరుగుతాయి? ఏం ఖర్చు పెట్టుకోను? ఇంకా సంపాదిస్తాను. బతుకున్నంతకాలం సంపాదిస్తాను. కానీ ఎవరి కోసం? ఎవరున్నారు తనకు? గుండెల్లో ఆవేదన సుళ్ళు తిరుగుతుంటే మంచం మీద వాలిపోయాను. గుండెల నిండా దుఃఖమే. కానీ కన్నీళ్లే కరువయ్యాయి. ఎప్పటికో నిద్ర పట్టింది. రోజులు గడుస్తున్నా నా నవల మాత్రం పూర్తి కావటం లేదు. నా మనసు బాధపడకుండా, పాత్రకి అన్యాయం చేయకుండా నేను ఆ పాత్రకి ఒక ముగింపు ఇవ్వాలి. అది ఎలాంటి ముగింపు? ఎలా చేయాలి? నాకేం అర్థం కావటం లేదు. ఆలోచన సంపూర్ణంగా వచ్చిందాక కంప్యూటర్ ముట్టుకోకూడదని నన్ను నేను నిర్బంధించుకుని కూర్చున్నాను. ఆఫీస్కి వెళ్ళటం, నాకు ఇష్టమైన పార్కులో కొంతసేపు గడిపి ఇంటికి రావటం, టీవీ చూసి పడుకోవటం, ఇదే నా దినచర్య. వారం గడిచింది. ఆ రోజు ఆదివారం. ఉదయం 10 దాటి ఉంటుంది. 6:15 లేచి మార్నింగ్ వాక్, యోగా పూర్తి చేసుకుని స్నానం, పూజ కానిచ్చి ఇడ్లీ తిని కూర్చున్నాను. తలుపు చప్పుడైంది. చూస్తే జ్ఞాపిక. వారం క్రితం మంచినీళ్ళ కోసం వచ్చింది. మళ్ళీ ఇవాళ. రా రా, వాటర్ కావాలా? అడిగాను చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ. పెదవి విరిచింది. నాకు బోర్గా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్కి ఊరెళ్ళారు అంది చనువుగా సోఫాలో కూర్చుంటూ. అలాగా? మరి నువ్వు వెళ్ళలేదే? మమ్మీకి వెకేషన్ లేదు. ఓ, జాలేసింది తన మొహం చూస్తే. అప్పటిదాకా జాలిగా పెట్టిన మొహంలో హుషారు తెచ్చుకుంటూ అడిగింది. ఆంటీ, మీ ఇంట్లో టాయ్స్ ఉన్నాయా? లేవమ్మా, మా ఇంట్లో పిల్లలు లేరు కదా. మీకు చిల్డ్రన్స్ లేరా? ఆశ్చర్యంగా చూసింది. లేరన్నట్లు నవ్వాను. మీరొక్కరే ఉంటారా? అంకుల్ కూడా ఉండరా? లేదు. సరే కానీ నీ సంగతి చెప్పు. మీరెక్కడుంటారు? గుమ్మం దాకా వెళ్ళి చేత్తో చూపించింది. అదిగో ఆ అపార్ట్మెంట్. సరిగ్గా మా ఇంటికి కొంచెం ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్. ఎవరెవరుంటారు? నీకెంతమంది అక్కలు, అన్నలు? నాకొక్కడే తమ్ముడు. అలాగా? మరి తమ్ముడిని తీసుకురాలేదే? వాడిక్కడ లేడు. అమెరికా. అమెరికాలోనా? అక్కడెవరున్నారు? ఎవరూ లేరు. మరి తమ్ముడు ఎక్కడున్నాడు? హాస్పిటల్. ఏ హాస్పిటల్? ఆశ్చర్యంగా అడిగా.
భుజాలు ఎగరేసి ఐ డోంట్ నో అంది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? మమ్మీ, నేను, డాడీ. నాకేం అర్థం కాలేదు. తమ్ముడు అమెరికాలో హాస్పిటల్లో, ఇక్కడ తల్లి తండ్రితో ఈ పాప. ఇంకా చిన్నపిల్లతో అంతకన్నా ఆ విషయాలు డిస్కస్ చేయటం సభ్యత కాదు, పద్ధతి అంతకన్నా కాదు. ఫ్రిడ్జ్ తెరిచి క్యాడ్బరీ చాక్లెట్ తీసిచ్చాను. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. ఆ పాపని ఎలా ఎంటర్టైన్ చేయాలో నాకు అర్థం కాలేదు. నా దగ్గర కాలక్షేపం అవుతుందని తనకి ఎందుకు అనిపించిందో కూడా నాకు తెలియలేదు. అయినా నాకు తోచిన విధంగా అవి ఇవి మాట్లాడుతూ టీవీ చూస్తావా అని అడిగాను. యా అంది హుషారుగా. టీవీ ఆన్ చేసి ఏం ఛానల్ చూస్తావు అని అడిగాను. డిస్కవరీ అంది. తను కోరిన ఛానల్ పెట్టి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను వంట చేసుకోవడానికి. కానీ నా మనసంతా జ్ఞాపిక తమ్ముడితో నిండిపోయింది. అమెరికాలో హాస్పిటల్లో పసివాడిని ఒక్కడిని వదిలేసి వీళ్ళంతా, ఆ తల్లి తండ్రి ఇక్కడ హైదరాబాద్లో ఉండటం నాకు ఎలాగో అనిపించింది. ఏం జబ్బయి ఉంటుంది? నాకెందుకో నేను రాస్తున్న నవలలో పాపాయి పాత్రకి జ్ఞాపిక తమ్ముడికి ఏదన్నా పోలిక ఉందేమో అన్న సందేహం కలిగింది. రాసే నవల మీద ధ్యాస ఉన్న ప్రతి రచయిత్రికి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నది వాస్తవం. కాబట్టి అంతగా నా ఆలోచనకి ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఎక్కడో మనసులో ఓ మూల జ్ఞాపిక తమ్ముడి గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. ఆంటీ, ఐఎమ్ గోయింగ్ అంటూ కిచెన్లోకి వచ్చింది జ్ఞాపిక. ఏ బోర్గా ఉందా అడిగాను. నాకెందుకో తను వెళ్ళటం ఇష్టం లేదు. అనుకోని అతిథిలా ఇంట్లోకి వచ్చి చనువుగా ఆ పాప తిరుగుతుంటే ఇంటికి కొత్త అందం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అందుకే అన్నాను, నాతో కలిసి లంచ్ చేస్తావా? నో, మమ్మీ తిడుతుంది అంటూ పారిపోయింది. అప్పటి నుంచి జ్ఞాపిక కోసం ఎదురు చూడటం నా దినచర్యలో భాగమైంది. ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి తరచూ నేను ఇంట్లో ఉన్న సమయంలో రావటం, కాసేపు ఏవో కబుర్లు చెప్పి టీవీ చూసి వెళ్ళటం అలవాటైంది. అప్పుడప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నెయిల్ పాలిష్లు తీసుకుని వేసేసుకోవటం, ఎంతో స్వతంత్రంగా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగేయటం, ఫ్రీజర్లో చాక్లెట్స్ కోసం వెతుక్కోవటం, రిమోట్ తీసుకుని నచ్చిన ఛానల్ పెట్టుకుని టీవీ చూడటం, ఇలా ఎంత అలవాటు అయిపోయిందంటే తన కోసం నేను ఆఫీస్ నుంచి పార్కుకి వెళ్ళే అలవాటు మానుకుని ఇంటికి త్వరగా రావటం ప్రారంభించాను. తన సమక్షంలో నేను కోల్పోయిందేదో పొందుతున్న అనుభూతి కలగసాగింది. నాకు తెలియకుండానే జ్ఞాపిక పట్ల నాలో అభిమానం, వాత్సల్యం కలిగి తన రాక కోసం ఎదురు చూడటం ఒక అలవాటుగా మారింది. జ్ఞాపికను చూస్తుంటే నా నవల మొత్తం తిరగరాయాలనిపిస్తుంది. నేను సృష్టించిన పాత్రలో ఎక్కడా ఏ లోపం లేకుండా, విషాదం, వెలితి లేకుండా మార్చేయాలనిపిస్తోంది. కథానాయిక చేసిన పొరపాటు ద్వారా కలిగిన బుద్ధిమాంద్యం గల పాప పాత్ర స్థానంలో జ్ఞాపిక లాంటి చక్కటి చలాకీ పాపాయిని సృష్టించి ఆ పాత్రతో నాకు ఒక అనుబంధాన్ని పెంచుకోవాలనిపిస్తుంది. కానీ నవల మొత్తం మార్చాలి. ఈ నవలని నేను అలా మార్చలేను. ఏది ఏమైనా జ్ఞాపిక రాక నా జీవితంలో ఒక చిన్న ఆనందానికి తెరతీసింది. అయితే సరిగ్గా 2 రోజుల్లో నా ఆనందానికి చిన్న అవరోధం ఏర్పడింది. అనుకోకుండా జ్ఞాపిక రావటం మానేసింది. మొదటి 2 రోజులు అసహనంగా ఎదురుచూశాను. ఏమైందో ఏంటో అని బెంగపెట్టుకున్నాను. వాళ్ళుండే అపార్ట్మెంట్ తెలిసినా ఫ్లాట్ నెంబర్ తెలియకపోవడంతో ఎందుకు రావటం లేదో విచారించడానికి కూడా వీల్లేకపోయింది. నాకు తెలియకుండానే నాలో నిరుత్సాహం, ఏదో తెలియని వెలితి, దుఃఖం కలగసాగాయి. 4 రోజులు గడిచాయి. పాప రాలేదు. ఆ రోజు నేను ఇక ఆగలేకపోయాను. తలుపు తాళం వేసి వాళ్ళ అపార్ట్మెంట్ వైపు వెళ్ళాను. వాచ్మెన్ కనిపించాడు. అతన్ని అడిగాను, జ్ఞాపిక అనే పాప వాళ్ళు ఏ ఫ్లాట్లో ఉంటారో తెలుసా? తెలుసమ్మా, 202లో ఉంటారు. లిఫ్ట్లో 2nd ఫ్లోర్కి వెళ్ళాను. వెంటనే కనిపించింది 202. తలుపు వేసింది. ఫ్లాట్లలో మామూలేగా కాలింగ్ బెల్ కొట్టాను. కొన్ని సెకండ్ల తర్వాత పంజాబీ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి డోర్ తీసింది. నా వైపు ఆశ్చర్యంగా చూసింది. జ్ఞాపిక ఇల్లేనా అడిగాను. మీరు? జ్ఞాపిక ఫ్రెండ్. నవ్వుతూ ఉందా అని అడిగాను. రండి లోపలికి. ఆ అమ్మాయి పక్కకి జరిగి చోటిచ్చింది. హాల్లో దివాన్ మీద వడిలిన గులాబీలా పడుకుని ఉంది జ్ఞాపిక. నాకు కంగారుగా అనిపించింది. వేగంగా దివాన్ దగ్గరకు వెళ్ళి జ్ఞాపిక అంటూ పిలిచాను. కళ్ళు తెరిచింది. నన్ను చూసి హాయ్ ఆంటీ అని నవ్వింది. నీరసంగా ఉన్న ఆ నవ్వు చూస్తే నాకు దుఃఖం వచ్చింది. ఏమైందమ్మా అడిగాను. ఫీవర్. నేను ఆ పాప తల్లి వైపు చూశాను. అవునండి, 1 వీక్ నుంచి ఫీవర్ అంది జ్ఞాపిక దగ్గరగా వచ్చి ఆప్యాయంగా జుట్టు సవరిస్తూ. అరెరే,
నీకు తెలుసా, నువ్వు రాకపోతే నాకు అస్సలు తోచటం లేదు అన్నాను జ్ఞాపికతో. నా మాటలకి తల్లి వైపు చూసింది. ఆ చూపులో చూసావా అన్న భావన కనిపించింది. ఆమె నా వైపు చూసి మీరెక్కడుంటారు అని అడిగింది. నేను చెప్పాను. అంతేకాదు, జ్ఞాపిక నాకు ఎలా పరిచయమైందో, తన పట్ల నా మనసులో అభిమానం రోజు రోజుకి ఎలా పెరుగుతుందో అన్నీ చెప్పాను. అలాగా, నాకు అసలు తెలియదు. తను ఆడుకోవడానికి వెళ్తుంది కదా, ఎవరింటికి వెళ్తుందో నాకు తెలియదు. సారీ, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు కదా మా అమ్మాయి? ఇబ్బంది పెట్టిన వాళ్ళని వెతుక్కుంటూ వస్తారా ఎవరైనా అడిగాను. ఆమె ఏం మాట్లాడలేదు. జ్ఞాపిక వైపు చూసి అడిగాను, ఏమైనా తింటున్నావా? ఫ్రూట్స్ అవి తింటావా? నో, ఖచ్చితంగా అంది. ఏం తినటం లేదు, యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కదా అంది వాళ్ళమ్మ. కాసేపు అలాగే కూర్చొని కబుర్లు చెప్పి నేను ఇంటికి వచ్చానే కానీ జ్ఞాపికను విడిచి రావటం అస్సలు నచ్చలేదు నాకు. ఆ రోజు నుంచి రోజు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ అటువైపు అడుగు వేసి రావటం మొదలుపెట్టాను. 2 రోజుల్లో జ్ఞాపిక కొంచెం తేరుకుంది. ఇంట్లో తిరుగుతోంది. జ్ఞాపిక తల్లి పేరు కృతిక. ఆ అమ్మాయితో కూడా నాకు బాగానే సాన్నిహిత్యం పెరిగింది. ప్రతిరోజు తన కోసం పళ్ళు పేస్ట్రీలు తీసుకుని వెళ్ళటం, బతిమాలి గారం చేసి తినిపించటం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఈ చిత్రమైన అనుబంధం ఎలా ఏర్పడిందో కూడా నాకు అర్థం కాలేదు. ఈ హడావిడిలో నా నవల సంగతిని తాత్కాలికంగా మర్చిపోయాను. నాకు జ్ఞాపిక పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకి కృతిక మనస్ఫూర్తిగా ఆనందించింది. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, అలాంటిది మీ ఇంట్లో అంత చనువుగా కలిసిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అంది ఒకరోజు. నవ్వి ఊరుకున్నాను. నా మనసులో ఉన్న సందేహం తీర్చుకోవడానికి ఆ రోజే నాకు అవకాశం కూడా కలిగింది. జ్ఞాపిక వాళ్ళ నాన్నతో కలిసి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళింది. ఇంట్లో నేను, కృతిక కూడా నన్ను ఆంటీ అనే పిలుస్తుంది. అందుకే జ్ఞాపికకి చెప్పాను నన్ను అమ్మమ్మ అని పిలవమని. కానీ తను అలా పిలవటం లేదు. సో తల్లి కూతుళ్ళిద్దరికీ నేను ఆంటీనే. కృతిక, జ్ఞాపిక తమ్ముడు ఎక్కడుంటాడు అడిగాను. ఉలిక్కిపడినట్టుగా చూసింది. ఆమె మొహంలో విషాద వీచిక కదలటం సెకన్లో సగం సేపు నా దృష్టిలో పడింది. కొన్ని క్షణాలాగి ఇంకా ఏం చెప్పింది జ్ఞాపిక అడిగింది. అమెరికాలో ఏదో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పింది. ఎనీ ప్రాబ్లం అడిగాను. హఠాత్తుగా కృతిక 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుపు చూస్తే నా గుండె చెరువైంది. అంత బాధ కలిగించే విషయమా? నేను అనవసరంగా గుర్తు చేశానా అని నన్ను నేను తిట్టుకుంటూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను. కొన్ని క్షణాల తర్వాత చున్నీతో కన్నీళ్లు తుడుచుకుని బొంగురుపోయిన గొంతుతో సారీ అంది. సారీ నువ్వు కాదు, నేను చెప్పాలి. నిన్ను బాధ పెట్టాను. అంత బాధ కలిగించే విషయమైతే చెప్పొద్దులే కృతిక అన్నాను. లేదు లేదు, చెప్తాను. ఇంతకాలానికి నా మనసులో ఆవేదన పంచుకోవడానికి ఒక ఆత్మీయురాలు దొరికింది. చెప్తాను అంటూ చెప్పసాగింది. నాకు జ్ఞాపిక తర్వాత ఒక బాబు పుట్టాడు. కానీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందని, సెకండ్ ఇష్యూకి గ్యాప్ ఉండాలని ప్రెగ్నెన్సీ పోవడానికి మందులు వాడాను. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళాను. డాక్టర్స్ నా ప్రాణానికి ప్రమాదమని అబార్షన్ సంగతి మర్చిపోయి డెలివరీ అవ్వగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. చేసేది లేక ఊరుకున్నాను. కానీ బ్యాడ్ లక్, బాబు సరిగా పుట్టలేదు. అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ. మానసికంగా ఎదగని బాబు శారీరకంగా కూడా సరిగా ఎదగలేదు. పీలగా ఉండేవాడు. 5 ఏళ్ళు వచ్చినా మాటలు రాలేదు. చూపుల్లో వెర్రితనం, నోటి వెంట చొంగ కారుతూ. జ్ఞాపిక వాడిని దగ్గరకు తీయనిచ్చేది కాదు. తను వాడిని ముట్టుకునేది కాదు. ఈ బాధ భరించలేక కొంతకాలం హాస్పిటల్లోనే ఉంచేశాం. ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో 2 ఏళ్ళు ఉన్నాడు ట్రీట్మెంట్ కోసం. వాడి కోసమే నేను ఉద్యోగంలో చేరాను. లక్షలు ఖర్చయింది. కానీ కృతిక దుఃఖం అణుచుకుంటున్న దానిలాగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత తనను తాను సంభాళించుకుంటూ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. కొంతకాలం మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్లో చేర్చాం. మా దౌర్భాగ్యం, చాలామంది పిల్లలు పూర్తిగా కాకపోయినా కొంతైనా మారారు. కానీ వీడు అస్సలు మారలేదు. వాడే మందులు ఏమైపోతున్నాయో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వణుకుతున్న స్వరంతో అడిగాను. సిటీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉంది. ఇలాంటి జబ్బులపైన రీసెర్చ్ చేసింది ఒక ఆవిడ. ఆ స్కూల్లో చేర్చాం. సంవత్సరానికి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ స్కూల్లో చేర్చి 1 ఏడాది అవుతోంది. ఏమాత్రం ఆశ కలగటం. మాట మధ్యలోనే దుఃఖం అడ్డుపడింది కృతిక. నా గుండెల్లో
అగ్నిపర్వతాలు పగిలిపోతున్నట్లు శరీరం ఆపాదమస్తకం వణికిపోతోంది. ఏమిటి చిత్రం? నేను రాస్తున్న నవలలోంచి 2 పాత్రలు నా ముందుకొచ్చి నన్ను సవాల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముగింపు ముగింపు అంటూ కలవరించావు కదా, ఇప్పుడు చెప్పు ఎలా ముగిస్తావో అని వాళ్ళు 1000 స్వరాలతో అరుస్తున్నట్లుగా ఒళ్ళు జల్దరించినట్టు అయింది. తను బాబుని ముట్టుకోకపోయినా జ్ఞాపికకి వాడంటే ఏదో అభిమానం, మమకారం, ఆపేక్ష ఉండేవి. వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి తమ్ముడు ఏడి అని అడుగుతూ ఉండేది. తమ్ముడికి జ్వరం వచ్చిందని, అమెరికా హాస్పిటల్లో ఉన్నాడని, త్వరలో వస్తాడని, ఇద్దరూ ఆడుకోవచ్చని చెబుతూ వస్తున్నాను. కానీ ఎంతకాలం మోసం చేయగలుగుతానని. కృతిక ఏడుస్తుంటే నా గుండె మెలితిప్పినట్టు అవుతోంది. ఆమె దుఃఖం చూడలేకపోతున్నాను. అదే దుఃఖంతో చెప్పసాగింది. తన మనసులో అదే మాట ఫిక్స్ అయిపోయింది. తను అదే భావనతో ఉంది. దాన్ని మేము తుడిచేయడానికి ప్రయత్నించడం లేదు. కాలం గడిచాక తను పెద్దదవుతున్న కొద్దీ నాకు భయం వేస్తోంది. తను అడిగే ప్రశ్నలకి నా దగ్గర కానీ ఆయన దగ్గర కానీ సమాధానం లేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వెక్కిళ్ళు పెట్టసాగింది. ఒక్కసారిగా నా గుండె చెరువైంది. అప్రయత్నంగానే నా కళ్ళ నుంచి 2 నీటి బొట్లు జారిపడ్డాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే బ్రతకటం ఒక సాహసంగా మారిన ఈ రోజుల్లో అలాంటి బాబు బతికి ఏం చేస్తాడు చెప్పండి? తల్లిగా నేను గుండెల్లో పెట్టుకోగలను. కానీ వాడు ఎదిగిన కొద్దీ వాడికి బతుకు బరువైపోతుంది. నా చిన్నారి తండ్రి ఆ బరువు మోయటం నేను తట్టుకోలేను. అందుకే నా పక్కన నిశ్శబ్దంగా ఒక విస్ఫోటం జరిగింది. ఆ పొగల్లో ఏదో స్పష్టంగా కనిపిస్తుంటే ఆసక్తితో నోట మాట రాక మూగగా ఆమెనే చూస్తూ భయంగా, అనుమానంగా అడిగాను. అందుకే మెర్సీ కిల్లింగ్, వాడిని చంపేయమని, కారుణ్య హత్యకు పాల్పడమని చెప్పాను. కృతిక, మీకు మతిపోయిందా? గట్టిగా అరిచాను. కృతిక వెక్కుతూ అంది. మరి ఏం చేయను? డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతోంది. కానీ వాడిలో మార్పు లేదు. వాడు బాగుపడితే చాలు అనుకున్నాం. కానీ ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఎలా బ్రతుకుతాడు? ఎవరు వాడిని కళ్ళల్లో పెట్టుకుని కలకాలం కాపాడగలుగుతారు? ఆంటీ, మీరే చెప్పండి. జ్ఞాపిక భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. అందుకే ఆ కసాయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గర నుంచి వచ్చే నిర్ణయం కోసం నేను నా మనసుని పాషాణంగా మార్చుకుని ఎదురు చూస్తున్నాను. కృతిక 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి ఏడవసాగింది. నాకు దుఃఖం ఆగలేదు. చాలాసేపు మౌనంగా నేను ఆమె ఏడుస్తూ ఉండిపోయాం. అలా జరగటానికి వీల్లేదు కృతిక. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు, మనం వెళదాం. నెమ్మదిగా ఆమె భుజాల మీద చెయ్యేసి అన్నాను. ఎందుకు? కన్నీళ్లతో ఆశ్చర్యంగా అడిగింది కృతిక. వెళదాం, డాక్టర్తో నేను మాట్లాడతాను. తప్పకుండా ఈ జబ్బుకి చికిత్స ఉంటుంది. కన్నీళ్లతో పేలవంగా నవ్వింది. లిటిల్ ఏంజిల్స్ దాని పేరు. దానికి అటాచ్ అయ్యి చిల్డ్రన్స్ హోమ్ కూడా ఉంది. అన్నీ వాళ్లే చూసుకుంటారు. లిటిల్ ఏంజిల్స్ అని ఉచ్చరిస్తూ అడిగాను. ఎప్పుడు వెళ్దాం? చెప్పాగా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. అలా కాదు, రేపు వెళదాం దృఢంగా అన్నాను. అప్పటికప్పుడే నా మనసులో ఓ స్థిర నిర్ణయానికి నాంది పడింది. నాకు ధైర్యం సరిపోవడం లేదాంటీ, వణికే స్వరంతో అంది కృతిక. లేదు కృతిక, నువ్వు అనుకున్నట్టు జరగదు. బాబుని బతికించుకుందాం. నేనున్నాగా, మీ అమ్మలాంటి దాన్ని, నన్ను నమ్ము. కృతిక చప్పున నా గుండెల మీద వాలిపోయి వెక్కి ఏడవసాగింది. ఆమెను ఓదార్చడానికి నాకు మాటలు రాలేదు. మౌనంగా ఆమె వీపు మీద చేత్తో రాస్తూ నా స్పర్శ ద్వారా ఆమెకి ధైర్యం కలిగించడానికి ప్రయత్నించాను. కాసేపటికి తేరుకుంది. నేను మరికొంచెం సేపు ఆమెకి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి డిన్నర్ కూడా చేయాలనిపించలేదు. కృతిక మాటలు, ఏడుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా వినిపిస్తోంది. మెర్సీ కిల్లింగ్. లేదు, అలా జరగకూడదు. తప్పకుండా తగ్గుతుంది. బాబు బాగవుతాడు, బాగుపడాలి. గబగబా కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి ఆన్ చేశాను. నా ఫైల్ ఓపెన్ అయిందాక సమయం వృధా చేయకుండా నా బ్యాంక్ పాస్బుక్, చెక్బుక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఫైల్ ఓపెన్ అయింది. కథం తొక్కుతున్నట్లుగా నా కలం పరుగులు పెడుతుంటే ఆ రాత్రి నన్నేదో ఉన్మాదం ఆవరించినట్లుగా నా నవల పూర్తి చేశాను. మర్నాడు నేను కృతిక నా కారులో బాబు నుంచిన చోటుకు వెళ్ళాం. నగరానికి దూరంగా ప్రశాంతమైన పరిసరాల్లో చూడగానే మనసును దోచుకునేలాగా ఉంది ఆశ్రమం. అక్కడే హాస్పిటల్, అక్కడే హాస్టల్, అక్కడే పిల్లలకి స్పీచ్ థెరపీ, ఆటలు పాటలు నేర్పే రకరకాల పరికరాలు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే నా కళ్ళబడిన దృశ్యం నన్ను ముగ్ధురాల్ని చేసింది. పిల్లలు కొందరు అరుగుల మీద, కొందరు చెట్ల కింద కూర్చున్నారు.
మమ్మల్ని దూరంగా చూసి 40 ఏళ్ల స్త్రీ ఎదురుగా వచ్చి, రండి రండి, నేనే మీకు కాల్ చేయాలనుకుంటున్నాను అంటూ ఆహ్వానించి తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. నేను ఆవిడ్ని అనుసరించిన నా కళ్ళు మాత్రం ఆవిడ గది కిటికీ బయట ఎదగని మనస్తత్వాలతో, వయసు పెరిగిన వీడని అమాయకత్వంతో కనిపిస్తున్న పిల్లలనే చూస్తున్నాయి. ఆవిడ గదిలోకి వెళ్ళగానే బాబు ఎలా ఉన్నాడు అడిగింది కృతిక. ఆవిడ మారు మాట్లాడకుండా రండి వెళదాం అంది ముందుకు నడుస్తూ. కృతిక నా వైపు ఆందోళనగా, ఆవిడ వైపు అనుమానంగా చూస్తూ ఆమెను అనుసరించింది. నేను వాళ్ళ వెనకే నడిచాను. ముగ్గురం ఆ హాస్టల్కి ఆనుకుని ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం. చందమామ లాంటి మొహం, చెంపకి చేరడేసి కళ్ళు, కానీ చూపుల్లో శూన్యం, పలకలేని మౌనం. తన ఎదురుగా ఎవరున్నారో కూడా అర్థం కాని అయోమయం. మంచం దగ్గరికి ఆతృతగా వెళ్ళిన కృతిక బాబును అలా చూసి తట్టుకోలేని దానిలా నోటికి చెంగు అడ్డు పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోయింది. నేను బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను అక్కడికి వచ్చిన డాక్టర్ని, ఇతను మామూలుగా మారే అవకాశం లేదా? డాక్టర్ గంభీరంగా, నిజానికి ఈ జబ్బు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అంతో ఇంతో ఇంప్రూవ్ అవుతారు. చూశారుగా ఆ పిల్లల్ని, బయట ఆవరణలో ఆడుకుంటున్న కొందరు పిల్లల్ని చూపించింది. వాళ్ళు మొదట్లో చాలా దారుణంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏదన్నా చెబితే అర్థం చేసుకుంటారు. మనం పలకమన్న మాటలు, చిన్న చిన్న పద్యాలు అస్పష్టంగా అయినా పలుకుతారు. కానీ ఈ బాబు వెరీ బ్యాడ్ లక్. నేను చటుక్కున డాక్టర్ చేయి పట్టుకున్నాను. అలా అనకండి, బాబు మామూలుగా అవ్వాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్. డాక్టర్ నా వైపు ఆశ్చర్యంగా చూసింది. మీరెవరు? నేను తడబడ్డాను. డాక్టర్ అంది, వాళ్ళకి మీరేమవుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన తాపత్రయం కళ్ళారా చూస్తున్నదానిగా బాబు తల్లి కోరికను చట్టబద్ధంగానే మన్నించాలనుకున్నాను. కానీ బాబు పరిస్థితి చూస్తుంటే ఆ అవసరం లేదనిపించింది. అంటే బాబు ఆరోగ్యం బాగుపడుతుందా? ఆశగా ఆత్రంగా అడిగా. తల అడ్డంగా ఆడించింది డాక్టర్. నో హోప్, ఆల్మోస్ట్ హీఈస్ ఇన్ డెత్ బెడ్. నేను నిలువెల్లా వణికిపోతూ బాబు వైపు చూశాను. తల పక్కకి వాలిపోయింది. నోట్లో నుంచి చొంగ కారుతోంది. అటు చూడండి, కంపిస్తూ అరిచాను డాక్టర్తో. డాక్టర్ విసురుగా మంచం దగ్గరికి వెళ్ళి బాబు చేయందుకుని పల్స్ చూసింది. ఆమె అంటూ బాబు చేతిని వదిలేసింది. ఆ చేయి అచేతనంగా పక్కకు వాలింది. కృతిక పరిగెత్తుకుని వచ్చింది. కాసేపట్లో కృతిక హృదయ విదారకమైన రోదనతో, మిగతా వాళ్ళ వెక్కిళ్లతో విషాదం ఆవరించింది ఆ ప్రాంగణమంతా. అయ్యో, ఇందుక నేను వచ్చింది ఇక్కడికి? నా కళ్ళారా ఆ పసివాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవటం చూడటానికా? నాకు దుఃఖం ఆగలేదు. కాసేపట్లో కృతిక భర్త, అతని వెంట 4 స్నేహితులు వచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాబు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏడుస్తున్న కృతికను దగ్గరకు తీసుకుని బలవంతంగా నడిపిస్తూ కారు వద్దకు అడుగులేస్తున్న ఆమె భర్త గాంభీర్యం చూస్తే భయమేసింది నాకు. ఐఎమ్ సారీ, డాక్టర్ హీనస్వరంతో అంది. నేను కళ్ళు తుడుచుకుని నా బ్యాగ్లోంచి చెక్ బుక్ తీశాను. తీసుకున్న నిర్ణయం అమలుపరచాల్సిన సమయం ఇదే. ఇంతకాలం నేను సంపాదించి కూడబెట్టిన డబ్బు సద్వినియోగం కావాలి. భావి భారత పౌరులైన ఈ చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడాలి. అందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గరుంది. చకచక అమౌంట్ రాసి సంతకం చేసి ఆ చెక్కు డాక్టర్ చేతికిస్తూ అన్నాను. ఎవరి పేరు మీద రాయాలో మీరు చూసుకోండి. ఇక ముందు ఈ సమాజంలో ఇలాంటి మరణాలు జరగకుండా చూడండి అంటూ నిశ్చేష్టురాలై చూస్తున్న డాక్టర్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి కృతిక కూర్చున్న కారులో ఆమెకు మరో పక్కన కూర్చుని ఆమె ఒడిలోంచి బాబు దేహాన్ని తీసుకుని నా ఒళ్ళో పెట్టుకున్నాను. కారు కదిలింది.